హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 4.3 నుండి క్వశ్చన్స్ చూద్దాం. ఒకసారి చూడండి. 4th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ PQ is parallel to ST. Angle PQR equal to 110 degrees and RST equal to 130 degrees. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ యాంగిల్ QRS అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ PQ ఇది ఎలా ఉంది? STకి ప్యారలల్ ఉంది అన్నాడు. PQR ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? Q దగ్గర యాంగిల్ మనకి 110 degrees ఇచ్చాడు. RST అంటే RST చూడండి ఇక్కడ ఎంత ఇచ్చాడు? 130 degrees. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? యాంగిల్ QRS అంటే ఈ యాంగిల్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి, హింట్ ఇచ్చాడు మనకి ఇక్కడ. డ్రా ఏ లైన్ ప్యారలల్ టు ST త్రూ పాయింట్ R అన్నాడు. ఈ ST అనే లైన్కి ప్యారలల్గా ఒక లైన్ అనేది మనల్ని డ్రా చేయమన్నాడు. ఈ R అనే పాయింట్ నుండి ఒక లైన్ డ్రా చేయమన్నాడు. ఒకసారి చూడండి, నేను ఇక్కడ డ్రా చేస్తున్నా. ఓకేనా? ఈ లైన్ అనేది ఇప్పుడు ఎలా ఉంది? STకి PQకి రెండింటికి కూడా ఎలా ఉంది? ప్యారలల్గా ఉంది. సో ఇక్కడ ఇది L అనే లైన్ అనుకుంటున్నా. ఇది L. ఇక్కడ యాంగిల్ A తీసుకుంటున్నా. ఓకేనా? ఇది C అనుకుందాం. ఈ యాంగిల్ వచ్చేసి B అనుకుందాం. ABC తీసుకున్నాం. సో ఫస్ట్ చూడండి, ఒకసారి రాద్దాం. ఇక్కడ ఫస్ట్ డ్రా ఏ లైన్ parallel to ST through point R. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ తీసుకుందాం చూడండి. PQ అనేది LRకి ఎలా ఉంటుంది? ప్యారలల్ ఉంటుంది కదా. సో ఇక్కడ రాద్దాం చూడండి. ఫస్ట్ కండిషన్లో PQ ఈజ్ ప్యారలల్ టు LR ఆర్ RL ఎలా అయినా రాయొచ్చు. ఇప్పుడు PQ LR రెండు ప్యారలల్ అయినప్పుడు ఇక్కడ QR అనేది ఏమవుతుంది? దీనికి ఈ లైన్కి ట్రాన్స్వర్సల్ అవుతుంది కదా. ఈ రెండు ప్యారలల్ లైన్స్ నుంచి వెళ్ళేది ఏమవుతుంది? QR అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. QR ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? 110 ఉంది. ఇక్కడ A ఉంది. సో వీటి యొక్క సమ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 180 degreesకి ఈక్వల్ అవుతుంది కదా. ఒకసారి చూడండి, రాద్దాము. A ప్లస్ 110 degrees ఈక్వల్ టు 180 degrees. ఎందుకు ఇక్కడ రీజన్ రాయాలి? సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్. ఓకేనా? ఆన్ ద సేమ్ సైడ్ the transversal line is 180 degrees. ఓకేనా? సో 180 degreesకి ఈక్వల్ అవుతుంది. A ప్లస్ 110 ఈక్వల్ టు 180. అప్పుడు A ఈక్వల్ టు ఏమవుతుంది? 180 మైనస్ 110 ఈక్వల్ టు 180 మైనస్ 110 అంటే 70 degrees. A ఈక్వల్ టు ఎంత వచ్చింది? యాంగిల్ 70 degrees. నెక్స్ట్ ST కూడా ఈ LRకి ప్యారలలే. ST ఆల్సో LRకి ప్యారలలే కదా. అప్పుడు ఏమవుతుంది చూద్దాం. ST ఈజ్ ప్యారలల్ టు LR. ST ఈజ్ ప్యారలల్ టు LR అయినప్పుడు ఇక్కడ 130 degrees ఉంది, ఇక్కడ C ఉంది. సో ఇవి కూడా ఇది ST ప్యారలల్ టు LR అన్నప్పుడు ఇక్కడ RS అనేది ఈ రెండు లైన్స్కి ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ట్రాన్స్వర్సల్ లైన్ అన్నప్పుడు ఈ లైన్ పైన ఇవి రెండు కూడా ఒకే సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్. ఇవి రెండు కూడా ఒకే సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్ కదా. ఇవి రెండు ఇంటీరియర్ యాంగిల్స్. మళ్ళీ దీని యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది? 180 degreesకి ఈక్వల్ అవుతుంది కదా. సేమ్ అలానే రాద్దాం చూడండి. 130 ప్లస్ C ఈక్వల్ టు 180 degrees. రీజన్ సేమ్. ఓకేనా? సేమ్ రీజన్ రాయాలి ఇక్కడ కూడా. అప్పుడు ఏమవుతుంది? C ఈక్వల్ టు ఏమవుతుంది? 180 మైనస్ 130 ఈక్వల్ టు 180 మైనస్ 130 అంటే ఏమవుతుంది? 50 degrees. ఓకేనా? C ఈక్వల్ టు 50 degrees వచ్చింది. ఇక్కడ యాంగిల్ A వచ్చింది ఎంత? 70 degrees. C 50 degrees. అయితే ఇది LR అనేటువంటిది లైన్. ఈ లైన్ పైన ఈ 3 యాంగిల్స్ ఉన్నాయి. 3 యాంగిల్స్ కూడా ఒకే దగ్గర మీట్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? లీనియర్ పేర్ అవుతుంది కదా. సో లీనియర్ పేర్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? 180 degreesకి ఈక్వల్ అవుతుంది. అదే ఇక్కడ అర్థం చూడండి. A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు 180 degrees. ఓకేనా? రీజన్ లీనియర్ పేర్ అని రాయండి ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? A ప్లస్ B ప్లస్ C అంటే A అంటే 70 degrees ప్లస్ B వచ్చేసి
ఫైండ్ అవుట్ చేయాలి. బి ప్లస్ సి అంటే 50 degrees ఈక్వల్ టు 180. బి ఈక్వల్ టు ఏమవుతుంది 180. 70 + 50 అంటే 120. సో 120ని మనం రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది -120 ఈక్వల్ టు 180 - 120 అంటే 60. ఓకేనా. బి ఈక్వల్ టు ఎంత వచ్చింది 60 degrees. సో బి అంటే ఈ వాల్యూ కదా, ఇదే కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేర్ఫోర్ యాంగిల్ QRS ఈక్వల్ టు 60 degrees. ఓకేనా అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ M parallel to M, A, B are any 2 points on M and N respectively. Let C be an interior point between the lines M and N. Find angle A, angle B. ఓకేనా. సో A and B ఫైండ్ యాంగిల్ ఏసీబీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏసీబీ అంటే ఏసీబీ. సో ఈ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఎంఎన్ ఇవి రెండు కూడా ఎలా ఉన్నాయి ప్యారలల్ లైన్స్ అన్నాడు. సో ఈ ప్యారలల్ లైన్స్ పైన ఇక్కడ మనం ఏ పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ బి పాయింట్ తీసుకున్నాం. సో ఇవి రెండు కూడా బి అనేది ఎం అనేటువంటి లైన్ పైన తీసుకున్నాం, ఎన్ అనే లైన్ పైన ఏ అనేటువంటి పాయింట్ని తీసుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ సి అనేది ఇంటీరియర్ పాయింట్ బిట్వీన్ ద లైన్స్ ఎం అండ్ ఎన్ అన్నాడు. ఈ సి అనేటువంటి పాయింట్ ఈ ఎం అండ్ ఎన్కి మధ్యలో ఉండేటువంటి పాయింట్ని తీసుకున్నాం. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, యాంగిల్ ఏసీబీ అన్నాడు. ఏసీబీ అంటే ఈ యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. నేను ఇక్కడ సి అనేటువంటి యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నా. సి అనే పాయింట్ నుండి ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనా. ఒక లైన్ తీసుకున్నా, దీన్ని ఎల్ అని అనుకుందాం. ఓకేనా. సో ఇది సి అనేటువంటి లైన్, ఎల్ అనేటువంటి లైన్ సి అనే పాయింట్ గుండా డ్రా చేస్తున్నా కాబట్టి ఇది ఎంకి ఎన్కి ఎలా ఉంది, ఈ లైన్ ప్యారలల్ ఉంది కదా. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, డ్రా ఏ లైన్ ప్యారలల్ టు M, N. ఎక్కడ డ్రా చేసా, త్రూ సి. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎన్నిది ఏ అనుకుంటున్నా, ఇది బి అనుకుంటున్నా. ఓకేనా. ఇది ఏ, ఇది బి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎం ఎల్కి ప్యారలల్. ఫస్ట్ రాద్దాం. ఫస్ట్ కేసులో ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అయినప్పుడు, ఎల్ఎం అయినప్పుడు ఇక్కడ చూడండి ఇది యాంగిల్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఇదేమో ఏ ఉంది. ఇక్కడ ఇవి రెండు కూడా ఎల్ ఎమ్ ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఇక్కడ బీసీ అనేది ఏమవుతుందంటే ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఓకేనా. బీసీ అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు ఈ ఎక్స్ ఏ ఇవి రెండు కూడా ఏంటి, ఆల్టర్నేట్ యాంగిల్స్ కదా, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇవి రెండు కూడా. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అయినప్పుడు ఇవి రెండు ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి కదా. ఓకేనా. సో ఈక్వల్గా ఉంటాయి. సో అదే ఇక్కడ రాద్దాం చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు ఏ అవుతుంది. సో రీజన్ ఏంటి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా. నెక్స్ట్ ఇది ఎప్పుడు ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. నెక్స్ట్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎన్ అప్పుడు ఇక్కడ ఈ బి అనేది ఏకి ఈక్వల్ అవుతుంది, బి అనేది వైకి ఈక్వల్ అవుతుంది. ఎందుకు, ఇవి కూడా ఈ ఎల్ ఎన్ తీసుకున్నప్పుడు ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ లైన్ అవుతుంది. ఇక్కడ కూడా రాద్దాం చూడండి, ఇక్కడ బీసీ ట్రాన్స్వర్సల్ లైన్, ఇక్కడ వచ్చేసి ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ లైన్. ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు ఇక్కడ బీవై ఇవి రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఈక్వల్ ఉంటాయి అవి. సో దట్ ఇప్పుడు రాద్దాం చూడండి, బీవై ఈక్వల్ టు బి. రీజన్ సేమ్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకేనా. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, జెడ్ అనేటువంటి యాంగిల్. ఈ జెడ్ అనేది ఏమవుతుంది, ఈ ఏని బీని యాడ్ చేస్తే జెడ్ వస్తుంది, అంతే కదా. ఏని బీని యాడ్ చేస్తే జెడ్ వస్తుంది. సో జెడ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఏ వాల్యూ ఎంత, ఎక్స్, బి వాల్యూ ఎంత, వై. సో జెడ్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ ప్లస్ వై. ఓకేనా. ఎక్స్ ప్లస్ వై.
దేర్ ఫోర్ యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో ఇది ఆన్సర్. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.